నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1017 రోజులైందండి. ఈ రోజు 1018వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి ఆచార యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటించెను. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించి కోటి సూర్యుల వెలుగుతో
నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1018వ రోజు, అంటే 2023 డిసెంబర్ 16వ తేదీ శనివారం రోజున శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలో 18వ శ్లోకాన్ని తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల లేని నీరాకడ అనేటటువంటి 139వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? లేని నీరాకడే స్వప్నానందము, నీకు గురుడు పరిపూర్ణంబున్ పోని తెలిసి మేల్కొలిపిన, నేననకను నీవు బోవని మేల్కదిరా. చూడండి, ఎవరు మేలుకోవాలా? గురుగారు. మేలుకోవాల్సింది ఎవరు? చూడండి, ఉమ్, నీరాకడ అంటే ఎవరైతే స్వప్నంలో ఉన్నాడో వాడే మేల్కోవాలి. ఉమ్, లేని నీరాకడ విచారిస్తున్నవాడు ఉమ్. విచారిస్తున్న వాడిలోనే మేల్కోవాలి. అంతేనండి, అంతే. ఉమ్, యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల లీనమై, యవ్వని యందు మూల కారణంబెవ్వడు, అనాది మధ్య లయములలో కూడా అతీతంగా ఉండేవాడు ఎవ్వడు. ఉమ్, అటువంటి ఈశ్వరుని సాజన్మ సాకార సద్గురుమూర్తిని శరణి వేడి ఉమ్. ఆయన చెప్పినట్టు విచారించిన వాడి రాకడ స్వప్నానందమని సద్గురుని వలన తెలిసి, ఉమ్. ఎవరిచే జనించు ఈ జగము ఎవరిచే జనిస్తుందంటే చెప్పండి. అదే తెలియదు కదా, అదే కదా గురుగారు అక్కడ దాంట్లో ఉండేది. అది ఎవరన్నది ఎవరికి తెలియదని. నీ చేతనేనండి. నా చేత అనేటప్పుడు మరి ఆయన అది పాడాల్సిన పనే ఉంది, అటు అనాల్సిన పనే ఉంది. అదే కదా అంటా ఉండేది, లేని నీరాకడా, లేని నీరాకడా. కాదు గురుగారు, మేలుకోమని చెప్పే గురువాణి ఎక్కడి నుంచో ఒక చోట నుంచి వస్తోంది కదా. మేలుకునే గురువాక్యం ఎక్కడి నుంచో రావట్లేదు. గురువాణి ఎక్కడి నుంచో వస్తోంది కదా. గురువాణి కూడా ఎక్కడి నుంచి రావట్లేదు. అది గురుస్థానం అనేది ఎక్కడ చూపించారు? గురుస్థానం ఏడ చెప్పండి. ఆ గురుస్థానం మనకు అతీతమైనటువంటిది. అబ్బే వినండి, సరే గురుస్థానం ఎక్కడ ఉంటుంది నీ శరీరంలో? ఏడా? గురుస్థానం సహస్రారంలో ఉంటుంది. ఎవరి సహస్రారంలో? నా సహస్రారంలో. అది గురుస్థానం. అది కరెక్టే, కానీ ఆ గురుస్థానంలో కూర్చున్నవాడు వేరే ఆయన పర్మనెంట్ అదే కాదు, అతనిది స్థాయి. అవివేకి సహస్రారంలో గురువు ఉంటాడుగా. గురుస్థానం పర్మనెంటా టెంపరరీయా? గురుస్థానము జ్ఞానికి పర్మనెంట్, అజ్ఞానికి అది లేదు. ఏం లేదు? గురుస్థానం సహస్రారంలో. చూద్దామా? చూద్దాం. రత్నాకరుడు దారి దోపిడీ దొంగ ముందు అజ్ఞాని. అవును. తర్వాత రామాయణం రాసిన తర్వాత ఆయన పేరే వాల్మీకి. అవును. రత్నాకరుడు అనే అజ్ఞాని, వాల్మీకి ఇద్దరు వేరు వేరా? ఇద్దరు వాళ్ళు వేరు కాదు.
ఆయన జీవితంలో నుంచే రాముడు రావణుడు ఇద్దరిని సృష్టించి రాశాడు. ఆయన ఇద్దరుగా మారినాడా? లేదు. కాబట్టి సహస్రారం ఎవరికైనా ఒకటే. సహస్రారం ఒకటే గురుగారు, అందులో డౌట్ లేదు. కానీ ఆ పరిణామ క్రియం ఏదైతే వాల్మీకిలో జరిగిందో రత్నాకరుడు నుంచి వాల్మీకి, దానికి కారణమైనటువంటి ఒక మూలతత్వం ఏదో సహస్రారంలో ఒకసారి ఒక పర్టికులర్ టైంలో కూర్చుంది. అది నారదుడు కలిసినప్పుడు. ఎప్పుడు అంటే ఇప్పుడు మీరు నారదుడి దగ్గరికి, తర్వాత వాల్మీకి దగ్గరికి, రత్నాకరుడి దగ్గరికి పోతా ఉండారు. వాళ్ళంతా నాగేశ్వర ప్రసాద్ కంటున్న కళలో పాత్రలండి కదా. ఓకే. ఇప్పుడు మీరు రాత్రి నిద్ర లేక ముందు వీళ్ళంతా ఉండ్రా లేరు. కాబట్టి ఎవరైతే వింటున్నాడో, పూజారి వెంకటేశం వింటున్నాడు. పూజారి వెంకటేశము రాకడ స్వప్నానందము. నాగేశ్వర ప్రసాద్ కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఓకే. అట్ట లెక్క. లేని నీరాకడ ముందే లేనంటుందా? లేని నీరాకడ. అందుకని ఎవ్వనిచే జనించు జగము అంటే ప్రశ్న ఆసక్తి గొలపడానికి వేస్తారు. పోతన ఆన్సర్ తెలియకనే క్వశ్చన్ లేచిరా? లేదు. మరి ఆన్సర్ ఎక్కడుంది తెలుసా? పోతనలోనే. వానిని ఆత్మభవుని, నాలోనే తెలియబడుతున్నటువంటి అచల పరిపూర్ణుడిని. ఆ పద్యమే, పోతన రాసిన పద్యమే అది కూడా. ఏ ప్రశ్నలు వేసాడు 6. ఎవనిచే జనించు జగము లోకము ఎవని లోపల నుండి లేనమై. అంటే దాని అర్థం ఏమనుకుంటాం మనం? ఇప్పుడు ఎవరి దగ్గర ఉందనుకుంటాం. ప్రశ్న అట్ట కాదు. ఎవనిచే జనించు జగము అంటే ఇప్పుడు ఎవరి వల్ల పుట్టింది అని అర్థం కదా. ఎవని లోపల నుండి లీనమై అంటే పుట్టక ముందు యాడు ఉండింది అని అర్థం. పుట్టక ముందు ఎక్కడుండింది? పుట్టక ముందు ఉన్నదానికి ముందు ఎవడైనా నశింపజేసి ఉంటే కదా పుట్టుంటదా? అవును. మరి ఈ జగత్తు పుట్టక ముందు ఎక్కడ ఉండేది? దానికి ముందు నశింపజేసిన వాడు ఎవడు అని ప్రశ్న. ఆన్సర్ ఏం తెలుసా? జగత్తుకు కారణము జగత్తును భావిస్తున్నవాడు. అవును, అది కరెక్టే. జగము జ జన్మించినట్లు, గ గతించినట్లు, ము ముచ్చట గొలుపుతున్న. జగము పదం. ఎవనిచే జనించు జగము. ఆన్సర్ చూసుకోండి. జన్మించినట్లు, గతించినట్లు, ముచ్చట గొలుపుతున్న వాని నుండి జగము జన్మించినట్లు వానికే తెలుస్తా ఉంది. అవును, అది కరెక్ట్. అంతేనా కాదా? అది కరెక్టే. జనించినట్టు నాకే తెలుస్తుంది, కానీ అది తెలియబట్టానికి, ఆ తెలిసే ప్రక్రియకి ఏదో ఒక తత్వం అనేది వేరుగా ఉంది మనకంటే అనేది నాకు అనిపిస్తోంది. వేరుగా చూపించండి. మరి మనకి ఎలా తెలియబడుతుంది గురువు గారు? ఈ గురువాణి అదే కదా. మన గురుదేవులు వచ్చే వాణి, గురువాణి ఎక్కడి నుంచి? అది వేరే చోట నుంచి వస్తే కదా మనం తీసుకుంటున్నాము. ఒకళ్ళు మాట్లాడితే కదా మనం వింటున్నాం గురువు గారు. మళ్ళీ అదే పెట్టిండి ఆయన, మన పెట్టింది మీకు. నీ కోసం నేను మాట్లాడుతున్నాను అయ్యా, నేను ప్రత్యేకంగా రాలేదని చెప్తాండి. మరి అతను ఎక్కడో ఒక చోట ఉన్నట్టేగా. మళ్ళీ ఉన్నట్టే అంటే కళ్ళలో ఉండే వస్తువులు ఏడున్నాయా? మరి నా కోసం ఆయన వచ్చినప్పుడు ఆయన లేకుండా వచ్చాడు. ఆయన యాడ్ నుంచి వచ్చినాడు. లేకుండా నువ్వు లేవు, ఈయన మాట్లాడేవాడు లేడు. నువ్వు ఉన్నానని భావిస్తున్నావు కాబట్టే పూజారి వెంకటేశం తెలియబడుతున్నాడు. పూజారి నేను ఉన్నానని వారికి తెలిసింది కనుక ఆయన నాకు చెప్పడానికి వచ్చాడు. ఆయన అంటే ఆయన ఉన్నట్టుగా కాదు. ఎట్ట ఉన్నట్టు? నాగేశ్వర ప్రసాద్కి తెలిసిన వాడిగా కాదు. నాగేశ్వర ప్రసాద్కి, పూజారి వెంకటేశానికి అతీతంగా ఉండేవాడు ఎప్పుడు ఉన్నాడు. అతీతంగా. ఓకే ఓకే. ఈ ఇద్దరికంటే అతీతుడు వాడు ఒకడే. ఇప్పుడు ఈ మూలం లేని శరీరం ఉందా లేదా గురుగారు? అది చెప్తున్నాను కదా. మూలం లేని శరీరం, లేని నీరాకడ స్వప్నము. లేని అంటే ఏమర్థం? 41 పద్యానికి అయిపోయింది బోధని చెప్పాను మీకు.
40కి అయిపోయింది, 41 లేని అని వస్తుంది. ఉమ్, ఆ 41 నుంచి ఇప్పుడు 139 కూడా లేని అనే మొదలవుతుంది. అంతే. అవును. లేని నేనను శరీరము లోన బయట గలిగినట్టి లోక సమితికి లోన బయట గల బయలిది దీనందే లేక మనము తిరుగుటము. అంటే ఉన్న పరిపూర్ణంలో లేకనే వచ్చినట్లు తెలియబడుతున్న పూజారి వెంకటేశం, కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇద్దరు కూడా పూజారి వెంకటేశం కలలోని వారే. అది కరెక్ట్. ఇటు తిప్పుతా పని, ఈరోజు ఇటు తిప్పేస్తాను, ఈరోజు బండి ఇటు తిప్పుతా. పూజారి వెంకటేశానికి బోధ నిజ నిర్ధారణ చేయడం కోసం కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అవతరించి ప్రశ్నిస్తున్నారు. కావూరి నాగేశ్వర ప్రసాద్ బాగా అంతర్గతంగా నిశితంగా పరిశీలించడం వలననే పూజారి వెంకటేశానికి తాను లేడని తెలుస్తున్నది. అవును. పూజారి వెంకటేశం లేదని ఎప్పుడు తెలిసిందో అప్పుడే కావూరి నాగేశ్వర ప్రసాద్ కూడా చివరి పదం మీరు చెప్పతే తెలుస్తుంది నాకు. మళ్ళీ అదే ప్రశ్న చెప్తాను, నిదానంగా ఆలోచించండి, కిందగా చెప్పు. అదే గురుగారు చెప్పండి. పూజారి వెంకటేశం తాను లేడని ఎప్పుడు స్పష్టంగా తెలుస్తుందో అప్పుడే కావూరి నాగేశ్వర ప్రసాద్ కూడా అంటే లేడు. ఓకే, సరే. ఎట్లా అనేది అది పూజారి వెంకటేశంలోనే తెలియాలి, కానీ చెప్పేదానికి కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎక్కడున్నాడా? పూజారి వెంకటేశానికి ఎప్పుడైతే ఈ యొక్క కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి ప్రశ్నల వలన పూజారి వెంకటేశం ఉనికి గల్లంతయిందో, ఉళ్ళెక్కయిందో, ఎప్పుడైతే కళ మేలుకున్నాడో, కళ మేలుకున్నప్పుడు కళ్ళలో ఉండేవాడు ఒకడు మిగిలి ఒకడు పోకుండా పోతాడు, అందరూ ఒకేసారి పుడతారు లేకుండా పోతారు. నాలో గురుతత్వం ఉందంటే నేను ఉన్నట్టే కదా గురుగారు. ఎలా ఉన్నట్టు? ఒకడుగానే ఉన్నట్టు. కావూరి నాగేశ్వర ప్రసాద్ గా ఉన్నట్టు కాదు, లేనట్టుగానే. కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని అతనికి సంబంధించిన ఉనికి గాని కలవంటిదని తెలిసి అచల పరిపూర్ణుడిగా ఉన్నట్టు. అది ఇది అంత ఆచరణ యోగ్యమైనటువంటి ఒక ఇదన్నమాట. ఓకే, కాబట్టి ఆచరణ యోగ్యమైనటువంటి విధానం మాత్రమే అచల పరిపూర్ణ సిద్ధాంతం. ఆచరణ యోగ్య విధానం. లేని నీ రాకడ అంటే పూజారి వెంకటేశం రాకడ లేదు, వచ్చినట్టు పోయినట్టు తెలుస్తుంది. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. పరిపూర్ణ దర్శనం టాప్ కవర్ పేజీ పైన ఉన్నది. అజహ అపి నేను బ్రహ్మదేవుడికి అజుడు అనే పేరుండా? అవును. అజహ అపి అంటే పుట్టుక లేని వాడైనను పుట్టినట్టుగా నీకెందుకు కనిపిస్తున్నానంటే నీకు పుట్టుక భ్రాంతి ఉంది కాబట్టి అంటాడు ఆయన. కాబట్టి లేని నీరాకడ స్వప్న ఆనందమని నీకు సద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా ఇంత స్పష్టంగా కృష్ణ ప్రభు రూపంలో వచ్చి పరిపూర్ణమును పూని తెలిపి 261 కందపద్యాలు రాసి స్పష్టంగా తెలియజేసిన తర్వాత నేననకను నీవు బోవ నీ మేల్ కదిరా. ఎవడు మేలుకోవాలా? కలగంటా ఉండేవాడు మేలుకోవాలన్నా, మేలుకున్నాడు మళ్ళీ మేలుకోవాలన్నా? కలగనేవాడు మేలుకోవాలి. కలగనేవాడు శిష్యుడు. అవును గురుగారు. మేలుకుని ఉండేవాడు గురువు. కాబట్టి శిష్యుడు మేలుకున్న తర్వాత అంటే ఇద్దరున్నారు. శిష్యుడు మేలుకున్న తర్వాత ఇద్దరుంటారా? శిష్యుడు మేలుకున్నా గురువు అవుతాడు శిష్యుడు. అప్పుడు శిష్యుడు మేలుకున్నాక గురువు అన్నప్పుడు గురుస్థానం ఒకటే కదా అందరికి? ఒకటే. ఆ సహస్రారంలోనే అందరిలో ఉండే గురువుని గుర్తిస్తాడా? గురువుని తనగా ఇంకేమన్నా పోయి గుర్తిస్తాడా? తనలో ఉన్న గురువునే గుర్తిస్తాడు. ఇంకెక్కడ తనలో లేని గురువుని ఎక్కడి నుంచి గుర్తిస్తాడు? అదే మళ్ళీ చెప్పండి ఇప్పుడు చెప్పింది. తనలో ఉన్న గురువునే గుర్తిస్తాడు తప్ప తనలో లేని గురువుని ఎక్కడ గుర్తించగలుగుతాడు? అయ్యో, గురువు తనలో ఉండే గురువు ఒకడు, లేని గురువు ఒకడు అని ఉండరు. మరి గురుస్థానంలో కూర్చున్న గురువు మనలో ఉన్నట్టే కదా గురుగారు.
అదేనండి, అందరిలో సమానంగా ఉండే ఆయన గురువు. అందులో అది కరెక్ట్. అందరిలో సమానంగా ఉండే ఆయన గురువు. గురువు లేనివాడొకడు ఉండేవాడొకడు తంతనిగా రాడు. అందరికీ సమానంగా అంతటా అసలు దేశ కాల స్థల పరిచ్ఛిన్నం లేకుండా అంతటా నిండి నిబిడీకృతమై ఉండే ఆయన గురువు. కానీ అజ్ఞానంలో ఇన్యాక్టివ్ ఆయన. అజ్ఞానికి ఇన్యాక్టివ్. అజ్ఞానికి ఇన్యాక్టివ్, అక్కడ పనిచేయదు, అక్కడ స్విచ్ పనిచేయదు ఆయనది. ఒక అక్షరం అవుతాడు. అజ్ఞానిలో ఉన్నాడు కానీ అక్కడ స్విచ్ పనిచేయదు. ఎవడేసుకోవాలా? ఆడేసుకోవాలి. ఆ కరెంట్ దాంట్లో ఉంటుంది కానీ ఆ స్విచ్ ఆడ ఆన్ చేయడం అది తెలియదు. అదే నాకు తెలియదు విషయం. ఇప్పుడు వాడెవడో కాదు, అది తెలియని వాడు నేనే. అది బాగుంది. తెలియని వాడెవరు? నేనే, తెలియనివాడే. అంతే, చక్కగా చెప్పారు. ఈత రానప్పుడు 10 మంది ఉన్నారండి మీ దగ్గర. ఇప్పుడు ఈత వచ్చిన వాళ్ళు చేయొద్దండి అంటే 2 రకాలు ఎత్తారు. ఈత వచ్చిన వాళ్ళు ఒకరు, ఈత రాని వాళ్ళు కొంతమంది 2 రకాలు ఎత్తారు. 2 చేతులు ఎత్తారు కొంతమంది, ఈత రాని వాళ్ళు కొంతమంది ఎత్తారు. అప్పుడు 2గా డివైడ్ చేయాలి వాళ్ళని. 10 మంది ఈత నేర్చుకున్నారనుకో, ఇప్పుడు ఈత రాని వాళ్ళు ఎవరన్నా చేయొద్దండి అంటే ఎవడు ఎత్తాడు? ఈత వచ్చిన వాళ్ళు ఎవరన్నా చేతులు అందరూ ఎత్తారు. ఒకటే సమాధానం. ఇంతకుముందు 2 ఉండేటివి. అదేనండి. ఇప్పుడు అందరు కలిపి ఒకే సమాధానం చెప్తారు. ఎందుకని? ఇప్పుడు ద్వయం లేదు కాబట్టి ఈత వచ్చినోడు ఒకడు, రాని ఒకడు 2గా డివైడ్ చేయాల్సి వస్తామండి. ముందు ఈత రాని వాళ్ళే ఇప్పుడు ఈత వచ్చిన వాళ్ళు. ఈత రాని వాళ్ళే ఇప్పుడు ఈత వచ్చినాడు. అంతే, గురువుగా భావిస్తున్నాం అంతే. కాబట్టి కొన్ని తత్వరీతిగా తెలియాలనే తప్ప ఇండివిజువల్ గా, అంటే కొత్తగా పూజారి వెంకటేశ్వర తెలుసుకున్నాడు అనే దానికి లేదు. తెలిసినప్పుడు ఈడు పోతాడు. అందుకనే భాగవతం రాసినప్పుడు శ్రీరామచంద్రమూర్తి ధ్యానంలో కనిపించినట్టు చెప్పి రాసేస్తాడు తప్ప భౌతికంగా ఒక గురువు వచ్చి తనకు చెప్పినట్టు ప్రకటించరు. రమణ మహర్షి చేసింది కూడా అదే. భౌతికంగా ఒక గురువు వచ్చి తనకు చెప్పినట్టు ప్రకటించరు ఆ శరీరులు. కాబట్టి భాగవతమైన భగవద్గీత అయినా కూడా మాం ఏకం శరణం వ్రజ అంటే అర్థం ఏంటంటే ఏకేశ్వరోపాసన, ములుగుచ్చ సందులేని తత్వం తెలిసినటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తిని శరణు కోరండి అని మాం ఏకం శరణం వ్రజ అంటే అది అర్థం. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ధర్మాన్ని వదిలేయమని కాదు. అన్ని ధర్మాలకు నేను కారణమనే సృష్టి కర్తృత్వాన్ని వదిలిపెట్టి సాజన్మ సాకార సద్గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి ఒక మానవ రూపంలో ఉండేటువంటి ఒక గురువుని శరణు కోరమని అర్థం. అదేనండి, బాగుంది. అట్లా చెప్పినప్పుడు గురువు మేల్కొలిపినప్పుడు నీ మేల్క అది. నువ్వు మేల్కు నాకు ఇద్దరు ఉండరు. అదే రహస్యం తెలుసుకుందాం. ఇప్పుడు గురు సూచనతో మేలుకు, ఇప్పుడు నీ కల్లో నుంచి 3వ అవస్థల్లో నుంచి మేలుకుంటే కల్లో పోయి నువ్వు మళ్ళీ మేలుకున్న నువ్వుగా ఉంటావు. ఇది కూడా కలే. అదే గురుమూర్తి సూచనతో మేలుకున్నావనుకో, నీవు పోవ నీ మేల్క. నేను అనే భావన ప్రత్యేకంగా లేకుండా ద్వయం రహితం అవ్వడమే నీ మెలకువ. అది అప్పుడు ఇంకా గురువు శిష్యుడు ఇద్దరు ఉంటాడా? సద్గురు నువ్వే సద్గురు ఉందా? మళ్ళీ శిష్యుడు తయారవుతాడు. ఏమంటారు? శిష్యులు తయారవుతారు గురువుకి. అది అతనికి సంబంధం లేదు. అంతే. ఈ ప్రక్రియలో భాగమే నేను కొత్తగా ఎవ్వరికి ఉపదేశము ఇవ్వడము కుదరదు అని చెప్పింది ఇదే భావన. అదే గురుగారు. ఇచ్చినాను, బోధాధికారం ఇచ్చినాను అనుకో, నేనుండి మళ్ళీ వాడిని కడతీర్చాల్సి ఉంటుంది. అవసరం లేదు నాకు. అదే విషయం. అంటే మీరే ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది గురువులు, ఎంతమంది వాళ్ళు, మీరు గురువులే ఉండండి, వాళ్ళ శిష్యులు కానీ ఎవరు కాదనలేదే. కానీ మీరిద్దరూ కూడా లేనటువంటి ఆ సాజన్మ సాకార సద్గురుమూర్తి సూచన పాటించాలి మనం. అది విషయం. అంతేనండి, అంతే. దానికి మరి చూడండి, ఈ యొక్క పద్యానికి సంక్షిప్త భావం ఏంటంటే, లేకనే వచ్చినట్లు భావించబడుతున్నటువంటి ఈ కళను సద్గురుమూర్తి సూచన ద్వారా మేల్కొల్పిన తర్వాత నేను అనే కర్తృత్వ భావన లేనటువంటి విధానమే మెలకువ, అదే పరిపూర్ణత అనేది. ఇది అనుభవైక వేద్యమే తప్ప నేను చెప్పేదానికి నాకు రాదు. అంతేనండి.
అంతే. దీని యొక్క సంక్షిప్త భావార్థం. కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత 140 రేపు చూద్దాం. జ్ఞాన యజ్ఞం 2వ భాగం 18వ అధ్యాయం 18వ శ్లోకం 18వ రోజు 18వ అధ్యాయం 18వ శ్లోకం అవునండి. 18వ రోజు. అవునండి, అవును. అది 18వ రోజు 18వ అధ్యాయం 18వ శ్లోకం. అవును. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి సూచన చెప్పాను నేను మీకు. ఎప్పుడు కూడా పరి అనేటువంటి పదం, జ్ఞాత అనేటువంటి పదం, పరిజ్ఞాత అనే కొత్త పదం ఈ శ్లోకంలో ఉంది. కాబట్టి ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి సూచనలు మనకు కృష్ణ పరమాత్మ నా నుంచి పలికించబోతున్నారు. అది ఏం వస్తాయో ఒకసారి ఆయన గురుమూర్తి అనుగ్రహాన్ని మనం ఆస్వాదన చేద్దామండి. చూడండి, జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. ఇక్కడ కరణము, కర్మ, కర్త అనేదంతా పూజారి వెంకటేశ్వరికి సంబంధించిందండి, కావూరు నాగేశ్వర ప్రసాద్కి సంబంధించిందండి. అని పై లైన్ లో చెప్పినటువంటి జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత, ఇక్కడ చెప్పే విషయాలు ఏంటంటే జ్ఞానం అంటే పరిజ్ఞానం, జ్ఞేయం అంటే పరిజ్ఞేయం, అదే పరిజ్ఞాత. ఈ త్రివిధ కర్మచోదన, ఇక్కడ పరిజ్ఞానము, పరిజ్ఞేయము, పరిజ్ఞాత అయినప్పుడు అతను అక్కడ ఎందుకు పెట్టరు తెలుసా దాన్ని? పరి అనే పదం ఒకే చోట పెట్టారు, నేను మూడిటికి వాడా. పరిజ్ఞానం కలిగిన వ్యక్తి కర్మరహితుడు, పరిజ్ఞేయం తెలిసినటువంటి వ్యక్తి కర్త కాదు, ఆయన పరిజ్ఞాత కాబడతాడు, పరిజ్ఞాత అవుతాడు. అంటే ఏకేశ్వరోపాసన తెలిసినటువంటి వాడు, మాం ఏకం శరణం వ్రజ అని 18వ అధ్యాయం 66వ శ్లోకం సారాంశం తెలిసిన వాడై ఉంటాడు. ఇది ఇంకోసారి చెప్పండి గురుగారు. పరిజ్ఞానం పరిజ్ఞాత చెప్పండి ఇంకోసారి. ఇప్పుడు ఆడ 3 పదాలు పరిజ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత ఉంది కదా. అవునండి. ఆ పరి అనేది ఆ 2 కూడా పెట్టుకోండి, సరిపోయింది, ఇంకేం లేదండి. అక్కడ కర్త కాదని చెప్పారు కదా, అదే చెప్తాను. పరిజ్ఞానము అంటే పరిపూర్ణ జ్ఞానము అని అర్థం. అవును, పరి అంటే పరిపూర్ణం అనే అర్థం, అంతే కదా? అవునండి. పరిజ్ఞేయము అంటే పరిపూర్ణత తెలియుటకు తప్పించుట. ఓకే. పరిజ్ఞాత పరిపూర్ణము తెలిసినవాడు. ఓహో, రైట్, బాగుంది. పరిపూర్ణము తెలిసిన వాడికి త్రివిధ కర్మచోదన లేనిదే. మామూలు జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత, త్రివిధ కర్మచోదన. త్రివిధ అంటే 3 రకాలండి. గురుగారు ఆ 3 రకాలని చూసుకోండి. ఇప్పుడు ఆయన జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తీసుకోండి. జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము, ఈ 3 ఏది పరిజ్ఞానం, పరి లేదు. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఆ పరి తీసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము, ఈ 3 కాదు, ఇవి 3 కాదు, ఈ 3 శూన్యం అండి. మామూలుగా ఈ 3 జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయం శూన్యం అండి. జగత్తుకు బీజం అండి అది. అవును, జగత్తుకు బీజమైనటువంటి త్రిపుటి శూన్యము. అది ఈ కర్మ ప్రవృత్తి దీని వలన ఏర్పడతా ఉంది అనడంలో ఏం సందేహం లేదు. ఎందుకంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ లో తెలుసుకుంటా ఉండే ఆయన జ్ఞాత కావూరి నాగేశ్వర ప్రసాద్. జ్ఞేయము ప్రపంచం, ప్రపంచంలో భాగమే జ్ఞానయజ్ఞం. అవునండి, జ్ఞేయం ప్రపంచం, దృశ్యం. ఓకే. ఈ దృశ్యం తెలియబడతా ఉంది కాబట్టి జ్ఞాత కావూరి నాగేశ్వర ప్రసాద్. జ్ఞానము అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్కి ప్రపంచానికి మధ్య తెలియబడుతున్న తెలివి ఎలా తెలియబడుతుందో ఆ ప్రక్రియ జ్ఞానం. ఈ త్రిపుటి రహితుడు పరిజ్ఞాత. గురుగారు ఏమంటారు? ఈ త్రిపుటి రహితుడు పరిజ్ఞాత.
త్రిపుటి రహిత ఆయన కావూరు పరిజ్ఞాత. నాగేశ్వర ఆయన కావూరు నాగేశ్వర ప్రసాద్ కంటే బయట ఉంటాడా? ఓకే, అంతటా అంతే ఉంటాడా ఉండడా? అంతే అంతే అంతే. అంతటా ఉండేవాడిని గుర్తిస్తే కావూరి నాగేశ్వర ప్రసాదే త్రిపుటి రహితుడు. ఇప్పుడు పరిజ్ఞాతకి ఏమవుతుందంటే జ్ఞానం తెలుస్తుంది, జ్ఞేయం కూడా తెలుస్తుంది, తన జ్ఞాతని కూడా తెలుస్తుంది. జ్ఞేయం ఏమని తెలుస్తుంది చెప్పండి? జ్ఞానం గురించి తెలుస్తుంది, అవును, ఆ ఏం ప్రక్రియ గురించి తెలుస్తుంది, తను తెలుసుకురావడానికి కూడా తెలుస్తుంది, పరిపూర్ణం అంతా తెలుస్తుంది. ఆ పరిపూర్ణం ఎప్పుడైతే తెలియబడిందో అతన్ని పరిజ్ఞాత అనాలి. ఉమ్, పరిపూర్ణం తెలిసిందంటే ఇంకా ప్రపంచ ఉత్పత్తి గురించి ప్రశ్నించడు. ఆ, పరిపూర్ణం తెలిసిన దానికి రుజువేంటి? ప్రపంచ ఉత్పత్తి గురించి ఇంకా ప్రశ్నేయుడు. ఉమ్, ఎందుకని? కల్లో కనిపించిన వస్తువులు అరే రే అనవసరంగా వెళ్ళిపోయినాయి, ఉంటే బాగున్నాయి, ఇప్పుడు నేను అంత డబ్బులు లాటరీ పోగొట్టుకున్నాను అంటాడా? లేదు మేల్కొనే. ఉమ్, ఆ విధంగా కల మేలుకున్న తర్వాత కల్లో ఉండేటువంటి వస్తువులు కావాలని ఎవడని అడుగుతాడా? ఆహా, అప్పుడు మాత్రమే పరిజ్ఞాత ఆయన. అవునండి. పరిజ్ఞాత. మీరు చెప్పింది ఓకే ఓకే. ఇంతకుముందు మీరు చెప్పింది, అంతే అంతేనండి, అంతే. ఇంతకుముందు మీ ప్రశ్నల వల్ల తెలియబడింది. అదే పరి అనే పదం వచ్చినప్పుడు అంతేవాడు. అజ్ఞాని తన స్విచ్ తానే వేసుకోవాలని మీరు చెప్పిన దాని నుంచే మాట్లాడుతున్నా. అజ్ఞానికి సద్గురుమూర్తి ఇన్యాక్టివ్ అని చెప్పారు. అంతేనండి. అదే మీరు చెప్పిన దాని నుంచే మాట్లాడుతున్నా, నేను కొత్తగా ఏం తేలే. చూసుకోండి, జ్ఞాత జ్ఞానము జ్ఞేయం అనే త్రిపుటి ఏదైతే ఉంది జగత్తుకు బీజం. ఇది కర్మ ప్రవృత్తి, దీని వల్ల జరుగుతా ఉంది, దీనికి కారణం శూన్యం. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఇక ఈ మూడింటి గురించి నేను విడివిడిగా చెప్తాను, క్లియర్ గా వినండి. జీవుడు అనేవాడు ప్రత్యేకంగా ఉన్నానని భ్రాంతి చెందుతుంటాడు, వాడు మూడోవాడు. కానీ వాడు మూడోవాడు రెండో వాడి కింద చెప్తారు. ఇప్పుడు ఎవరు? జ్ఞానేశ్వరి. సూర్యమండలపు పంచేంద్రియములని కిరణములు వేగముగా వచ్చి విషయములు అనే కమలపు మొగ్గను వికసింపజేయును. సూర్యమండలం అదే నీ బుద్ధి. అది సూర్యుడు కమలమును వికసింపజేసినంటే నా బుద్ధిని వికసింపజేయడమే సూర్యుడు. నా బుద్ధిలోనే ఉండేది సూర్యుడు. చూడు, మూడో నేనులో రెండో నేను. పంచేంద్రియాలే బుద్ధిని వికసింపజేస్తాయి సూర్యుడి వల్ల. సూర్యుడి వలన పంచేంద్రియాలు. బాగుంటారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా క్లియర్ గా, జీవుడు అనే రాజు వచ్చి విషయపు కమలపు మొగ్గను వికసింపజేయను. ఇది చంద్రుడు. గురుగారు, ఈ చంద్రుడి పని కదా ఇది. జీవుడు అనే రాజు వచ్చి విషయపు మనసులో వచ్చి కమలపు మొగ్గను వికసింపజేయను అంటే మనసు అనే దాన్ని వికసింపజేసుకుంటాడు. అచ్చా, జీవుడు అనే రాజు. ఓకే ఓకే. బుద్ధి మనసు కలిస్తేనే మనిషి. అవును, మనసును వికసింప చేసుకుంటాడు. ఓకే, బాగుంది. ఏం చేస్తాడు తెలుసా వీడు? సమిష్టికర్త అని మర్చిపోతాడు. అది ఇంద్రియాలనే గుర్రాలు వెనకంబడి పరిగెత్తాడు. ఇంద్రియాలనే గుర్రాలు వెనకంబడి పరిగెత్తి సుఖ దుఃఖములను దోచుకుని వచ్చి తన తలకాయలో పెట్టుకుంటాడు. ఈ కథ వంటి సుఖ దుఃఖాలు చూడండి. ఈ ఇంద్రియముల వల్ల జరిగే ఏ పనుల చేత అయితే, ఏ జ్ఞానం అయితే సుఖ దుఃఖాలను తన వెంట తీసుకొని జీవుడికి జీవత్వాన్ని ప్రాప్తింపజేసిందో అది స్థూల స్వప్నము సూక్ష్మ స్వప్నములకు కారణమైన సుషుప్తి అవస్థలో లీనమై ఉంటుంది. అది ఈ జీవుడు జ్ఞాత అని చెప్పాలి, పరిజ్ఞాత కాదు. అంతేలేండి. చూసుకోండి, సమిష్టి నేను వ్యష్టి నేనులో జ్ఞాత. అవును, పరిజ్ఞాత కాదే. కాదు, వాడే వీడు, వీడే వాడు. రెండో నేనే మూడో నేను, మూడో నేనే రెండో నేను. ఇంకా పైకి తీయండి. కుడుపు నాగేశ్వర గారి పారాగ్రాఫ్ ఓవర్. ఇంకా పైకి తీయండి. అట్టా ఇంకా పైకి. ఇక్కడికి చూడండి, ఈ జ్ఞాత అని చెప్పవలెను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది పరిజ్ఞాత గురించి అప్పుడు, కానీ ఇక్కడ చెప్తాను ఇది జ్ఞాత గురించి. జ్ఞాత గురించి చెప్తారు, పరిజ్ఞాత గురించి వ్యాఖ్యాత చెప్పాలా. అట్లా కృష్ణుడికి సాందీపని చెప్పాడు, అర్జునుడికి ఆ సాందీపుడే వచ్చి చెప్పాడు. అవును,
ఆ తలపల మునిరత్నమే ఇక్కడ వచ్చి వ్యాఖ్యానం చేస్తాడు ఇప్పుడు. అవును. అంతేగాని పరిజ్ఞాత గురించి చెప్పేదానికి మాటలు ఉండదు. అది వాడు ఆయా కాలానికి అనుభవంగా అనుకూలంగా ఆయా సాజన్మ సాకార సద్గురుమూర్తి వచ్చి చెప్పాలి. బాగుందండి. ఇప్పుడు జ్ఞాతలు, ఇప్పుడు కరెక్ట్, పరిజ్ఞాతలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ చెప్పేవాడు మాత్రం ఒకడే. పరిజ్ఞాతలో ఎంతమంది అయినా ఉండొచ్చు అనేది కూడా పరిజ్ఞాతలో ఎంతమంది అయినా ఉండొచ్చు అని అంటున్నానంటే నేను బహువచనాన్ని ఫీల్ అవుతున్నట్టే కదా. మరి మన అందరం లేవా గురుగారు? అదే కదా, లేని నీరు అక్కడ అని అర్ధగంట చెప్పింది కృష్ణ ప్రభు. అదే గురుగారు, మనం ఇంతమంది ఉన్నా కూడా కృష్ణ తత్వాన్ని కదా మనం తెలుసుకుంటున్నాము. అది ఒకటే కదా, మన ముందు చాలా మంది ఉన్నాం కదా ఇక్కడ. అదేనండి, మనం చాలా మంది ఉన్నాము అని మాట్లాడేది రెండో నేనా మొదటి నేనా? చాలా మంది ఉన్నాం మాట్లాడేది మొదటి నేను, రెండో నేను. రెండో నేను మధ్యమ పురుష సమిష్టి. అవును. ఎప్పుడైతే ప్రథమ పురుష థర్డ్ పర్సన్, మధ్యమ పురుష సెకండ్ పర్సన్, సెకండ్ పర్సన్ లో నుంచి థర్డ్ పర్సన్ ని మాత్రమే చూడగలడు సద్గురు సూచన లేకపోతే. అప్పుడు జ్ఞాయం ప్రపంచం అవుతుంది. జ్ఞాత గురించి ఇంతసేపు చెప్పాను కదా, ఈ జ్ఞాతకు జ్ఞాయం ప్రపంచం అవుతుంది. అంతేనండి, జ్ఞాత తెలుసుకునేది జ్ఞాయాన్ని అంటే ప్రపంచాన్నే. అదేలేండి, అదే గురుగారు, అదే. ఓకే ఓకే. అక్కడక్కడ పరిజ్ఞాతను మీకు రుజువు చేస్తూ వస్తాను. అలాగే. ఎప్పుడైతే పరిజ్ఞాతగా తెలియబడతాడో, దాన్ని మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను, మర్చిపోతారు కాబట్టి. ఎప్పుడైతే గాఢంగా నిద్రపోతారో, గాఢంగా నిద్రపోయే వాడిలో అతను మాత్రమే ఉంటాడు. అతను ఉన్నట్టు కూడా అతనికి తెలియదు. అతనికి రెండవది అక్కడ లేదు. అది కూడా నేను ఇప్పుడు చెప్పేదానికి లేదు కదా, అప్పుడు చెప్పాలి పోయి. అట్లనమాట. పరిజ్ఞాత అంటే అర్థం ఏంటిదంటే అతను మాత్రమే ఉంటాడు, రెండవది ఉండదు. అది మాత్రమే ఉంటుంది, రెండవది ఉండదు. దట్ ఈస్ ఉత్తమ పురుష. ఎప్పటికీ మారకుండా ఉండేటువంటి నేను. అద్వయము, అమలము, నిరాకారము, నిర్వికారము, నిరామయము, నిత్యము, సత్యము, శాశ్వతము. అది తెలిస్తే అంతమంది ఇంతమంది అనే మాట రాదు. ఇప్పటి వరకు చెప్పింది పరిజ్ఞాత గురించి. నా దగ్గర అప్పుడప్పుడు మీరు పరిజ్ఞాత గురించి కూడా చెప్పించడం నేను నేర్చుకోవడానికి మరింత దోహదం చేస్తుంది. చెప్పండి గురుగారు. ఇప్పటి వరకు దేని గురించి అయితే ఏ జ్ఞాత గురించి పరిజ్ఞాత గురించి సవివరంగా తెలియబడిందో దానిని స్పష్టంగా ఈ సమయంలో జ్ఞానము అని తెలియాలి. జ్ఞానము ఇంతసేపు జ్ఞాత గురించి చెప్పాను కదా, ఆ జ్ఞాతకు సంబంధించిన జ్ఞానమే ఇప్పుడు నీకు చెప్పగలను నేను. పరిజ్ఞాత గురించి నేను ఎట్లా చెప్పగలుగుతాను? పరిజ్ఞాత గురించి చెప్పేదానికి చెప్పేవాడు ఉండడు. బాగా గమనించండి, ఇంతసేపు మీరు జ్ఞాత గురించి తెలుసుకున్నటువంటి ప్రక్రియయే జ్ఞానం. బాగా చూడండి, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అన్నది అవిద్యా గర్భమున జన్మధారణమైనది. పూజారి వెంకటేశం గాని కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని అవిద్యా గర్భమున మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే తల్లి గర్భంలో పట్టాం. అవునా? అంతే. ప్రతివాడు సమిష్టికర్త దగ్గర ముందే బాగా మనం స్పష్టంగా రాసి అప్లికేషన్ దగ్గర సైన్ చేయించుకొని వచ్చి పడిపోయినా మనకు తెలియదు. అది సమిష్టికర్త మనకంతా ఒకడే. వాడు కర్మఫలాలను ఇచ్చినాడని అంటాం మనం, వాడు కూడా మనలోనే ఉంటాడు. అవిద్యా గర్భంలో జన్మధారణం చేయడంతోనే జ్ఞానము 3 భాగాలు అవుతుంది. అంటే ఆకాశం 3 భాగాలు అవుతుంది. ఏ జ్ఞానం అయితే 3 స్థానములందు తన విధానమును నర్చునో, 3 స్థానములు అంటే ఏంటి? జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము 3 ఒకే వస్తువే. జ్ఞాత అనేది తెలుసుకునేవాడు, జ్ఞేయం అనేది ప్రపంచం. తెలుసుకునే ప్రక్రియ జ్ఞానం అండి. అవునండి, తెలుసుకునే ప్రక్రియ. అంతేనా కదా? అంతేనండి.
ఏ జ్ఞానమైతే తను వెళుతున్నటువంటి మార్గంలో ముందు వైపు అంటే ప్రపంచాన్ని తెలుసుకునే సమయంలో ఆ, విషయం అనే తుపాకీ గుండు విసిరి ఆ, తన వెనుక వైపు నందు జ్ఞాతృత్వ అభిమానమును సృజించునో ఆ, వాడు జ్ఞాత. అది ఉమ్, ఉమ్. జ్ఞాతృత్వ అభిమానం, ఓకే. నేను తెలుసుకుంటున్నాను అనేవాడంతా వ్యష్టి సమిష్టిల్లోని జ్ఞాతే. ఇప్పుడు తెలుసుకునే ప్రక్రియ లేకపోతే జ్ఞాత లేడు. అంతే కదా, ఉమ్. తెలుసుకునే ప్రక్రియ లేనిదే పరిజ్ఞాత. అప్పుడు అతీతం అవుతాడు అట్లా యాక్చువల్ గా తెలుసుకునే ప్రక్రియలో అది అది కథ. అతీతం అవుతాడు కాదు, అతీతంగానే ఉంటాడు. ఉంటాడు. ఉమ్, ఉమ్. ఈ రీతిన జ్ఞాత జ్ఞేయముల మధ్య సంబంధము స్థాపించే మార్గం ఏదైతే ఉందో, ఈ మార్గము తెలుసుకుంటున్నవాడు నిజంగా తెలిస్తే వాడే పరిజ్ఞాతగా మారిపోతాడు. చూసుకోండి, ఉమ్. ఏ జ్ఞాన సహాయం చేత అయితే ఈ మార్గంలో లేని రాకపోకలు, అక్కడ ఆయన కృష్ణప్రభువులు ఇచ్చిన సలహాతో చెప్తున్నా ఈ మాట. లేని అనే మాట లేదు, ఆ, కృష్ణప్రభువులు మనకు సలహా ఇచ్చాడు కదా. ఆ, లేని రాకపోకలు నిరంతరము కొనసాగేది ఈ జ్ఞాతలోనే. ఆ, వ్యష్టి సమిష్టిల్లోని జ్ఞాతలోనే. అంతే. లేరా, అవునండి. నిరంతరము లేని రాకపోకలు ఎవరిలో కొనసాగుతుందో, ఉమ్, ఏ జ్ఞానము యొక్క పరుగు జ్ఞేయము యొక్క సరిహద్దు వరకు మాత్రమే, ఇది అంటే ప్రపంచం వరకు మాత్రమే. ఉమ్, ప్రపంచానికి అతీతంగా వీడు లేడండి. ఉమ్. ఎవడు పదార్థములకన్నిటికీ భిన్న భిన్న నామములు పెట్టుకుంటాడో వాడు ఏకవచనం బహువచనంగా మాట్లాడుతూ ఉంటాడు. ఉమ్, ఇంతమంది ఉండాం మనం, ఇంతమందికి మనకు ఒక గురువు ఉండాడు, ఆయన దగ్గరికి మనం పోదాము, ఎంత లేనిది మాట్లాడుకునేదే. ఉమ్. ఈ జ్ఞానము పూజారి వెంకటేశానికి సంబంధించిన సామాన్య జ్ఞానం, దీంట్లో ఏం సందేహం లేదు. ఉమ్. కేవలం పూజారి వెంకటేశానికి సంబంధించిన సామాన్య జ్ఞానం, ఇందులో ఏం సందేహం పెట్టుకోపోకండి. ఉమ్. ఈ జ్ఞాత జ్ఞానముతో తెలుసుకునేది ప్రపంచాన్నే. ప్రపంచాన్ని. అవును, అవును. ఇక జ్ఞేయము యొక్క లక్షణాలు వినండి. ఉమ్, ఇక్కడ చెప్తా ఉండేటువంటి జ్ఞాయము సాధారణమైనటువంటి ప్రపంచానికి సంబంధించిన జ్ఞాయం చెప్తాడు. ఇది అంటే పసిబిడ్డగా ఉన్నప్పుడు నేర్చుకునేదంతా సామాన్య జ్ఞానమే. అట్లా శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేవి అన్ని కూడా జ్ఞేయము బయటికి పోయే మార్గాలు. ఆ, తెలుసుకునేది నేను శబ్దస్పర్శ రూపరస గంధాలనే 5 విషయాలతోనే ప్రపంచాన్ని తెలుసుకుంటానా, 5 విషయాలకు అతీతంగా తెలుసుకుంటానా? 5 విషయాలతోనే తెలుసుకుంటాం. 5 విషయాలతో తెలుసుకునేది ప్రపంచం. ఉమ్, 5 విషయాలకు అతీతంగా ఉండే సూచన తెలిసిన తర్వాత ఇది లేనిదిగా ఎంతసేపు ఎంతమందికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమయంలోనే వీడు లేదని తెలిసిన వాడు పరిజ్ఞాత, వాడు పరిపూర్ణుడు. ఉమ్. చూసుకోండి ప్రూఫ్. ఒకే మామిడి పండు మీకు ఆ డౌట్ రావచ్చు. 5 పంచభూతాలు స్పష్టంగా తెలుస్తా ఉండే ఈ పూజారి వెంకటేశం అడుగుపారు లేదు లేదంటాడని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను బతుకున్నాను, నేను చెప్పగలను, సత్యదాకా నేను సత్యాన్ని చెప్పలేను కదా గురుగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే విధంగా ఉమ్, నేను రహితమైనాను, నేను పరిపూర్ణుడైనానని అయినోడు చెప్పడు. ఉమ్. మీకు ప్రూఫ్ 5 వస్తువులు మీకు కనిపిస్తుంది కదా, పంచభూతాలు కనిపిస్తుంది, ప్రపంచం కనిపిస్తా ఉంది, లేదెట్టంటావయ్యా అని మీ భావన. అంతే గురుగారు. అవును, కరెక్టే మీరు ఆన్సర్ చెప్తాడు ఆయనే, ఆయన గురువే చెప్తారు ఆన్సర్ కూడా. ఉమ్, ఉమ్, మామిడి పండు లెక్క పండు. ఉమ్, మామిడి పండు తనలో ఉండేటువంటి రసము నంబర్ 1, ఉమ్, రంగు నంబర్ 2, ఉమ్, సువాసన నంబర్ 3. ఉమ్. పండు ఆకారము, రసము, రూపము, నిగనిగలాడుట, దాని సువాసన ఇవన్నీ కలిపి నన్ను ఆకర్షించాయి. అది. ఉమ్, ఈ 5ంటిని ఆకర్షించేది 5 మంది. 5 మంది ఉండారా? ఒకడేనా? ఒకటేనండి. ఒక్కడే 5 రకాలుగా ఆకర్షించబడతాడు. అవును గురుగారు. ఒకే ఆకాశమే 5 భూతాలుగా తెలియబడుతుంది. ఒకడే 5 రకాలుగా ఆకర్షించబడతాడు. చాలా బాగా చెప్పారు. అవును. ఒక్క ఆకాశమే 5 రకాలుగా తెలియబడుతుంది. ఉమ్, విచారించి ఆకాశం అపరోక్షమైతే
ఆ తర్వాత సద్గురు సూచన బోధపడుతుంది. ఆ, ఆ, చాలా ఇంపార్టెంట్. చాలా బాగుందండి. కాబట్టి ఇంద్రియాలని స్పర్శించి తన ఉనికిని ప్రకటించుకునేవాడు ప్రపంచీకుడు. ఆ, ఇంద్రియాలని స్పర్శించి తన ఉనికిని ప్రకటించుకునేవాడు ప్రపంచీకుడు. ఆ, జ్ఞేయం కూడా తాను ఒక్కటే అయినప్పటికీ, చూడు, జ్ఞేయము, జ్ఞానము, జ్ఞాతముడు ఒకటైనా వేరువేరా? చూడండి, ఒకటే, లేకపోతే ఇక ఎట్ట పని చేస్తాయి అవి? ఒకటి కాకపోతే పని చేయవు. ఒక్కటే అయినటువంటి జ్ఞానము జ్ఞాత జ్ఞేయములుగా తెలియబడును. ఉమ్, ఈ మూడింటికి అతీతమైంది తెలిసిన వాడే పరిజ్ఞాత. దాని గురించి ఇక్కడ ఎవరు చెప్పరు. అంతేనండి, అంతే. తెలిసినవాడే చెప్పాలి మనకు, నాకు తెలియదు. కాబట్టి తాను ఒక్కటే అయినప్పటికీ జ్ఞానము, ఆ జ్ఞేయము ఇంద్రియ మార్గాల గుండా గ్రహించేది. అందువలన జ్ఞేయం 5 రకాలుగా అయింది. సృష్టికి సంబంధించిన జ్ఞానము శూన్యము, శూన్యమే 5 భూతాలుగా తెలియబడును. శూన్యాతీతుడు పరిపూర్ణుడు. జల ప్రవాహము అంతంలో సముద్రంలోనే కదా సమాప్తం. అవును గురుగారు. మిగతా 4 భూతాలు కూడా 4 భూతాల్లో వ్యాపించిన ఆకాశంలోనే కదా సమాప్తం. అవును. మరి ప్రపంచం సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లయం చెందినప్పుడు కూడా ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంటుంది కదా. ఉంటుంది. అది తెలిసిన ఆయనే పరిపూర్ణుడు, అది తెలిసిన ఆయనే పరిజ్ఞాత. ఆయనదే పరిజ్ఞానం, ఆయన చెప్పేదే పరిజ్ఞానం. కానీ నేను లేనని తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు ఎందుకు వచ్చిందో మిమ్మల్ని నేను అడగాల. అంటే కష్టాలు ఉండటం వల్ల అనిపించిందా? నాలో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, జన్మ ఉంది, కర్మ ఉందని తెలియటం వల్ల వచ్చిన భావం అంటారా? అంటే మీరే అంటున్నారు కదా, అది మీరే అంటున్నారు కదా, మళ్ళీ నేననేది ఎందుకు? అంటే ఏదో ఉన్నట్టేగా. అది మీరు భావించిందండి, నాగేశ్వర ప్రసాద్ భావించింది. అది నాకు జన్మరాహిత్యం కావాలని వచ్చినోడు నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం వచ్చినారండి. అదే గురుగారు. గురువు ఏమంటున్నాడంటే, సద్గురు ఏమంటున్నాడంటే, ఎవరిని అడుగుతావయ్యా, నువ్వు ఎందుకు వచ్చినావో నేను కదా అడగాలి నిన్న. గురువు గారు నేను ఎందుకు వచ్చినాను అంటే, ఎవరిని అడుగుతావయ్యా నువ్వు? తెలిసిన అడగా, తెలిసిన అడుగుతాం. కాదు, ఎందుకు వచ్చినావు అని మీరే చెప్పారు. జన్మ కర్మల ముడి అవగాహన కాకుండా శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తాడండి. అది ముడిబడి కర్మము జ్ఞానము విశ్వంగా తెలియబడుతూ, ఆ విశ్వం నుంచి నాకు విముక్తి కావాలి అని శిష్యుడు భ్రాంతితో గురువు దగ్గరికి వస్తాడండి. అది భ్రాంతి రహితమైనప్పుడు శిష్యుడే గురువుగా శిష్యుల చేత ప్రకటించబడతాడు. అవతారం ఎత్తాడు. లేకపోతే అది అవతారం అని, హరి అవతారం ఇతడు అని అన్నమయ్యను హరి అవతారంగా భావించింది ప్రజలు, అన్నమయ్య కాదు. అదే గురువు. అట్లా గురువు దగ్గరికి వచ్చి శిష్యుడు భ్రాంతి చేత గురువు దగ్గర భ్రాంతిని పోగొట్టుకున్నప్పుడు, ఆ భ్రాంతిని ఆయన పోగొట్టుకున్నట్లు అతని శిష్యుడు గుర్తించి అతన్ని గురువుగా ప్రకటిస్తూ ఉంటారు. ఇది ఒక ప్రక్రియ, గురు పరంపరగా జరిగిపోతూ ఉంటుంది తప్ప ఇక్కడ ఎవరు గురువు శిష్యుడు తనిగా లేరు, అంతా గురువే. ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్, అంతే. కల్లో జరిగినటువంటిది ఇదంతా, అంతే గురువు. అందులో డౌట్ లేదు, 100%. కానీ ఎప్పుడైతే శిష్యుడు గురువుగా తెలియబడతాడు అనే దానికి మీ నుంచి ఒక స్పష్టమైన సమాధానం నాకు కనిపిస్తా ఉండదు. చెప్తాను ఇప్పుడు, అది ఉదాహరణల ద్వారా జ్ఞానేశ్వరే చెప్తాడు, చూడండి. గురుగారు, ధాన్యపు మొక్కల పెరుగుదల ఎక్కడ ఆగుతుంది? ధాన్యపు మొక్క పెరుగుదల మొలకెత్తుతుంది, వడ్ల గింజ మొలకెత్తుతుంది అనుకో. దాని పెరుగుదల ఎక్కడ ఆగుతుంది? సర్టన్ స్టేజ్ లో ఆగుతుంది. అదే విధంగా శిష్యుడు కూడా సర్టన్ స్టేజ్ లో శిష్యుడు అని ఆగడం గురువే, వాడు ముందే గురువే. ఇది మీ వల్లే తెలుస్తా ఉంది. ఇది కానీ ఎంత బాగా చెప్పారండి, కరెక్టే. ధాన్యపు మొక్కల పెరుగుదల కంకులు వేయడంతో అంతం, విత్తనము పెరుగుదల పండుతో అంతం. ఇప్పుడు గురు శిష్యులు ఇద్దరు ఒకదాన్నే దర్శించాలి. కాబట్టి ధాన్యపు కంకులు ఎప్పుడైతే
ధాన్యం ఎప్పుడైతే ప్రారంభమైందో చిట్ట చివరి పండు మాగి రాలిపోయేటప్పటికి ఇంకా దాని కథ అయిపోయింది ఆడికి. అంతే. అట్లా ఇంద్రియ ప్రవాహములతో పాటుగా పరుగులు పెట్టేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ ఆ జ్ఞానము దేని యందు అంతమొందుతుందో ఆ ఇక్కడ చూడండి, ఇక్కడ పరిజ్ఞేయాన్ని సూచన చేస్తారు. ఇది వ్యాఖ్యాత చెప్పాలి. అబ్బా, జ్ఞానం దేని యందు అంతం అవుతుందో, ఇది పెద్ద ప్రశ్న గురువు గారు. ఏమి లేదండి, ఇది అట్లా అనిపిస్తుంది మనకు. రత్నాకరుడు ఎక్కడ అంతమైనాడో అక్కడే వాల్మీకి బయలుదేరుతాడు ఇద్దరు వల్ల. అక్కడ జ్ఞానం అంతం కాలేదు, జ్ఞానం ఉదయించింది. అది మీరు ఎట్టన్నా పెట్టుకోండి మీ పేర్లు. ఆ జ్ఞానానికి ఉదయించేది అంతమయ్యేది ఈ రెండు కూడా జ్ఞానానికి సంబంధించిందండి. ఇప్పుడు జ్ఞానం ఉదయిస్తేనే జ్ఞానం మించిందనే భావన మనకు కలుగుతుంది. అంతే. మీరు చెప్పేది ఎట్టంటే, మీరు చెప్పేదని భావం ఎట్టంటే అజ్ఞానము జ్ఞానంగా మారడాన్ని మీరు చెబుతున్నారు. అంతే. అంతేనంటారా? ఓకే. చూడండి, అజ్ఞాని జ్ఞానిగా తెలియబడ్డాడు అని మీరు అంటున్నారు. అవును. జ్ఞానేశ్వరి చెప్పేది అది కాదు. అజ్ఞాని నెంబర్ 3, జ్ఞాని నెంబర్ 2, జ్ఞానాతీతం నెంబర్ 1. అవును, అందులో డౌట్ లేదు. అది ఇక్కడ జ్ఞానేశ్వరి చెప్పేది. ఈ యొక్క జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయములుగా పరుగులు పెడుతున్నటువంటి త్రిపుటి అంతముందేది ఏదైతే ఉందో అది నిజమైన జ్ఞాన విషయము యొక్క జ్ఞేయము అచల పరిపూర్ణము. వీటన్నిటి నుంచి దూరంగా తప్పించుకుని తిరిగేది వ్యవహారం అండి అంతా. రాసుకోండి బాగా బలండి. దీన్నంతా తప్పించుకుని అది దూరంగా తిరగదు, అందులో ఇది లేదని తెలిసిపోతుంది. అంతేలేదు. అంటే మీరు చెప్పాల్సింది అంతే. మీరేం తప్పు చెప్పలే. మీరు చెప్పిన దాన్ని అర్థవంతంగా చెప్పడానికే పూజారి వెంకటేశం ప్రయత్నిస్తాడు. అంతే. ఎస్కేప్ కావటం విషయ ప్రపంచాన్ని నుంచి. అంతే. ఇప్పుడు మీరు శిష్యుడు గురువు బెల ఉంది. ఇది శిష్యుడు గురువు దగ్గరికి పోయేది విషయ ప్రపంచం నుంచి ఎస్కేప్ అవడానికి. గురువు చెప్తాండది అది కాదు. నువ్వే గురువు, నిన్ను చూస్తే విషయం పారిపోతుందయ్యా, నువ్వే సద్గురువు అని చెప్తాండేది గురువు. అది ఇక్కడ అది జ్ఞేయం అంటే అర్థం ఏంటంటే, ఈ జ్ఞేయం అనే పదానికి నిజమైన అర్థం 18వ అధ్యాయంలో కూడా చెప్పకపోతే నేను మూర్ఖుడే అవుతాను. అంతేనండి. 13వ అధ్యాయంలో 13వ శ్లోకం చూడండి, జ్ఞేయం అంటే అసలు అర్థం చెప్తాను. 13వ అధ్యాయం 13వ శ్లోకం. జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా అమృతమస్మితే అనాది మత్ పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. చూడండి, జ్ఞేయం అనే పదంతో మొదలు పెట్టారు ఈ శ్లోకాన్ని గురువు గారు. ఏదైతే నిజమైన జ్ఞేయం తెలుసా నాయన, యద్ జ్ఞాత్వా, ఏది తెలుసుకుంటే, తెలుసుకున్నవాడు అమృతమశ్నుతే, తెలుసుకున్నవాడు సస్తేనే అమృతం. అక్కడ అది అర్థం. అంతే. తెలుసుకున్న నాగేశ్వర ప్రసాద్ ఆడ ఉండడు, ఇంకా మామూలుగా చావటం కాదు, జ్ఞానపరంగా పోవాలి. అది పట్టుకోండి. ఎట్లా అది తెలిసినాక వాడు ఎట్టుంటాడు? అనాది. అనాది అనాది మధ్యలయుడేవాడు, ఆది మధ్యలయుడేవాడు అనలే పోతన, అనాది మధ్యలయుడేవాడు అంటాడు. దాన్నే కృష్ణ ప్రభువు స్పష్టంగా జ్ఞానమగు నీవు కావూరి నాగేశ్వర ప్రసాద్ జ్ఞేయం పైన బయలుగాంచి. కావూరి నాగేశ్వర ప్రసాద్ జ్ఞాత అయితే ప్రపంచం జ్ఞేయం అయిపోతుంది. కావూరి నాగేశ్వర ప్రసాద్ పరిజ్ఞాత అయితే పట్టబయలు జ్ఞేయం అవుతుంది. ఈ శ్లోకంలో వాడినటువంటి అందమైనటువంటి విశేషణం ఇదే, గమ్మత్ ఇదే. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ గాని జ్ఞాత అయినాడు అనుకో, ప్రపంచం జ్ఞేయం అవుతుందండి. అవును. నాగేశ్వర ప్రసాద్ పరిజ్ఞాత అయినాడు అనుకో, పరిపూర్ణ జ్ఞానం అవుతుంది మీకు. అప్పుడు పరిజ్ఞాతకు పరిజ్ఞేయము, పరిజ్ఞానం ఉన్నప్పుడు రెండవది ఉండదు, మీరే అది.
అంతే ప్రపంచం జ్ఞేయం. ఓకే. అది జ్ఞానమగు నీవు జ్ఞేయం పైన బయలుగాంచి జ్ఞానమగు నిన్ను నీవే లేనంచు తెలియము. అదే నా సావు. నేను సావడం అంటే తాను ఆ నరునకు వాసుదేవుడు ఆనతి ఇచ్చాను. అక్కడ భగవద్గీతలో చెప్పింది దాన్ని ఇక్కడ కృష్ణ ప్రభువు చెప్పింది. నేను తనిగా నేనే మళ్ళీ అదే నేను నీకు చెప్తాను. నేను తనిగా ఆయన చెప్పుకొచ్చింది. మళ్ళీ జ్ఞానేశ్వరి గారు వచ్చేయండి. ఈ దృష్టి లేకపోతే ఏమైతుందో చూడండి. ఈ దృష్టి లేకపోతే ఏమైతుందో ఇప్పుడు వినండి. జ్ఞానేశ్వరి చెప్తాను. కాబట్టి వ్యాఖ్యాత అవసరమేనో, ఏ ఊరు రాసినా వ్యాఖ్యాత అవసరమే. అవును గురుగారు. ఇప్పుడు జ్ఞానేశ్వరి దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఇంకా చూసుకోండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు కొంచెం జాగ్రత్తగా వినండి. మళ్ళీ ప్రపంచంలోకి రండి. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే ఈ త్రికూటము యొక్క స్వరూపము ఇట్టుంటది. ఈ త్రికూటము వల్ల సమస్త క్రియలు జన్మించినట్లు తెలుస్తుంది. శబ్దాది విషయములే ఇందులో 5 విషయాలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు మాత్రమే ఈ జ్ఞాత జ్ఞేయంగా తిరుగుపడుతూ ఉంటది. అని జ్ఞేయము మాత్రము ప్రియమవుతుంది, అప్రియమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు మీరే చెప్పారు ఇంతకుముందు, ఎందుకయ్యా గురువు దగ్గరికి పోయినానంటే ఈ ప్రపంచం నుంచి తప్పించి ఎస్కేప్ అయ్యేదానికి అన్నారు. ఎస్ ఎస్ ప్రపంచం ఇష్టంగా కనపడిన కొంచేపు, అయిష్టంగా కనపడిన కొంచేపు. అవును, ఇది సాధారణ జ్ఞాతకి. అవును, పరిజ్ఞాతకు మరి పరిజ్ఞాయము గురువు ద్వారా సూచన అయిపోతే అతనికి ప్రపంచం లేదని చెప్పేదానికంటే అక్కడ తెలుసుకునేవాడు లేనప్పుడు ప్రపంచం లేదని ప్రత్యేకంగా చెప్పే పని లేదు. కాబట్టి జ్ఞేయము ఏ మాత్రము స్వల్ప జ్ఞానమును ఎదురు తీసుకుని వచ్చి ఉపస్థితమనొచ్చినప్పటికీ వెంటనే జ్ఞాత వచ్చి కూర్చుంటాడు. వాడు ఏం చేస్తాడు? ఆ విషయాన్ని స్వీకరిస్తాడు, లేకపోతే త్యజిస్తాడు. ఈ రెండే కదా. అంతేనండి. ద్వంద్వాల్లో ఇరుక్కుంటాడు. అవును. మళ్ళీ ప్రపంచంలో ఎట్ట ఇరుక్కుంటాడో అనేది ఇప్పుడు కొన్ని ఉదాహరణల ద్వారా చెప్తారు. చూడండి, 4 నిమిషాలు ఉంది. జ్ఞానేశ్వరి దగ్గరికి రండి. చూడండి, చేపను చూస్తానే కొంగ, చేపను చూస్తానే కొంగ గమ్మునుంటది కానీ దాని నోట్లో నీళ్లు ఊరుతా ఉంటది. అవును, బాగా గమనించండి. చేపను చూస్తానే కొంగ ఎట్నో జ్ఞానము ద్వారా ప్రపంచాన్ని చూస్తానే ప్రపంచమే వీడికి జ్ఞానం, ప్రపంచమే వీడికి సర్వస్వంగా తెలుస్తుంది. సర్వస్వం తెలుస్తుంది. వాడే మళ్ళీ వద్దనేది కూడా. అది జగం ఉంది, దాంట్లో నేను ఉన్నాను అనుకుంటాడు. ఇంకా పైకి తేండి, ఇంకా పైకి తేండి. ఇప్పుడు చూసుకోండి, చేపను చూస్తే కొంగెట్ట, ప్రపంచాన్ని చూస్తే నేనట్ట. అట్లా ద్రవ్య భాండాగారాన్ని చూస్తే దరిద్రుడు అట్ట. చేపను చూస్తే కొంగకు నోట్లో నీళ్లు ఉడుతుంది, పేదవాడికి చూస్తే 10 రూపాయలు ఎవడు నా చేతులు వేస్తాడా అని ఉంటది వాడికి, భిక్షగానికి. నెంబర్ 3, స్త్రీని చూస్తే వయసుకు వచ్చిన పురుషుడు అట్ట. నెంబర్ 3 ఎగ్జాంపుల్ చూసుకోండి. చేపను చూస్తే కొంగెట్ట, డబ్బును చూస్తే దరిద్రుడెట్ట, వయసులో ఉన్న అమ్మాయిని చూస్తే వయసులో ఉండే కాముక పురుషుడెట్ట, సంబంధిత వాటిని పొందాలని ఎంత గాఢంగా కోరుకుంటారో ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం నీలో ఉన్నంత వరకు ప్రపంచం పోదు, ఎక్కడికి పోదు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జాంపుల్ నెంబర్ 1 తీసుకొని వస్తా. నీరు పల్లం వైపుకు ప్రవహిస్తుంది, ప్రపంచం వైపుకు ప్రవహిస్తాడు. పుష్పము సుగంధం వైపుకు తేనెటీగ పరిగెత్తది. ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం నీలో ఉన్నంత వరకు నువ్వు ప్రపంచానికి తప్పించుకోలేవు. సాయంత్రం అయితే ఆటోమేటిక్ గా దూడ ఆవు కోసం ఎదురు చూస్తుంది. అంతేనా? అంతే గురుగారు. ఇట్లా ప్రపంచ జ్ఞానం నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు స్వర్గం కోసం ఎదురు చూస్తావు. అంతేనండి. అన్ని ఆకర్షణలు ఉంటాయి. ప్రపంచం ఉందనుకుంటే అన్ని ఆకర్షణలు ఉంటాయి. ఇంకోటి కూడా ఉంది. స్వర్గంలో రంభ, ఊర్వశి మొదలైన వాళ్ళు ఉంటారంట, దీనికంటే బాగుంటారంటాడా. కాబట్టి ఇక్కడ ఎక్కువ దాన ధర్మాలు చేయండి, స్వర్గ సుఖాలు అనుభవిద్దాం. ఇప్పుడు ఈ ప్రపంచమే కాకుండా స్వర్గం కూడా ఒకటి ఉందని అతను ఊహిస్తాడు. ఆకాశంలో యజ్ఞయాగాదులు చేయండి. ఇంద్రాయ స్వాహ, మాధవాయ స్వాహ, కేశవాయ స్వాహ. బాగా దండిగా ముట్టించండి, నెయ్యి దండికి పోయండి, బాగా చేయండి. ఇది కూడా ఉంటది. అవును గురుగారు. కావున కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఆకాశమున ఎగిరే ఆడపావురం చూస్తే మగపావురం ఆసక్తి మోహించబడుతుంది.
మేక గర్జనలు వింటే నెమలి నాట్యం చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ, ఇదే విధంగా జ్ఞేయము అంటే ప్రపంచము దర్శనమగుడు తోడని ఈ ప్రపంచంలో ఏదన్నా పొందాలి అని జ్ఞాత ప్రపంచం వెనకబడి పరుగులు పెడతా ఉన్నాడు. ఉమ్, ఈయుడు సామాన్య జ్ఞాత, పరిజ్ఞాత కాదు. కాదు. విజ్ఞాత గురించిన విశేషాలు తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. ఆ, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ఈ మూడు కర్మ ప్రేరణంబులు, కర్తకరణము క్రియలను ఈ మూడు కర్మ సంగ్రహంబులు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకని చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠా
శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురుగారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.